పక్కకు పెట్టారా, మరో పదవి ఇస్తారా? కొత్త కమిటీలో మంత్రులకు దక్కని చోటు, నలుగురి అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి, తమ నేతలకు ప్రయారిటీ ఇవ్వడం లేదని గుస్సా, అయోమయంలో తుమ్మల, కోమటిరెడ్డి, జూపల్లి, కొండ. కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసిండు, మంచి పనే. వీళ్ళు ఈ పనికి చేసేటోళ్ళు కాదు వీళ్ళు, ఈ నలుగురు అంతే. మంచి పని ఉన్న వాటినే చక్కగా నిర్వహిస్తలేరు. ఇంకా మళ్ళీ ఇంకా కొత్తవి కావాలన్నా ఇంకా వాళ్ళకట అసలు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదట. దీనిపైన కాంగ్రెస్ పార్టీలో ఒక బిగ్ డిస్కషన్ జరుగుతూ ఉన్నదట. ఏఐసిసి ప్రకటించిన 5 కమిటీల్లో 4 సీనియర్ మంత్రులకు స్థానం లభించలేదు. రాష్ట్రంలో పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ, డీలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్, డిసిప్లినరీ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏఐసిసి 2 రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖకు స్థానం లభించలేదు. సీఎం నుంచి కార్పొరేషన్ చైర్మన్లలో కొందరికి కమిటీలో అవకాశం కల్పించినా ఈ 4 మంత్రులకు ఎందుకు కమిటీలో నియమించలేదని చర్చనీయాంశంగా మారింది. చివరకు ప్రభుత్వంలో ఎలాంటి కీలక పోస్టుల్లో లేనోళ్లకు కూడా ఈ కమిటీలో గుర్తింపు ఇవ్వడం గమనార్హం. ఇది పొలిటికల్ వర్గాల్లో బిగ్ డిస్కషన్ గా మారింది. ఈ మంత్రులను పక్కన పెట్టారా లేదా ఇతర కీలక పదవులు ఏమైనా ఇస్తారా అనే చర్చ కూడా గాంధీ భవన్లో జరుగుతున్నది. పొలిటికల్ అఫైర్స్ లో 8 మంది మంత్రులు ఉన్నారట. ఏఐసిసి ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎంతో కలిపి ఏకంగా 8 మంది మంత్రులు ఉన్నారు. పిసిసి చీఫ్, ఏఐసిసి ఇన్ఛార్జీలకు సైతం స్థానం లభించింది. కానీ ఈ 4 మంత్రులకు చోటు లభించకపోవడం అందరి నోట డిస్కషన్ మొదలైంది. అయితే ఈ కమిటీ కూర్పులో 22 మంది నేతలు ఉండగా ఎక్స్ అఫీషియల్స్ హోదాలో ఏఐసిసి సెక్రటరీలు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక స్పెషల్ ఇన్విటీస్ కోటాలో క్యాబినెట్ మంత్రులు అంటూ కోట్ చేశారు. కానీ కమిటీలో మాత్రం 4 మంత్రులకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కీలక పోస్టులో లేని వంశీచంద్ర రెడ్డికి మాత్రం పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఛాన్స్ ఇస్తూనే డీలిమిటేషన్ కమిటీకి చైర్మన్ గా ప్రకటించారు. అసలు ఏం జరుగుతా ఉన్నది? కీలక కమిటీల్లో తమ పేర్లు లేవని ఆయా మంత్రులు కూడా ఇంటర్నల్ గా ఫీల్ అయ్యారని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇక తమ నేతలకు పార్టీ కమిటీల్లో ప్రయారిటీ ఇవ్వరా అంటూ ఇప్పటికీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిసిసి జిల్లా కమిటీ అధ్యక్షుల దృష్టి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇది తమ నేతలను అవమానించడమే అంటూ ఆయా నేతలు ఫాలోవర్స్ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. మిగతా 3 మంత్రులు కూడా ఆయా శాఖలు నిత్యం రివ్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో మంత్రి కొండకు సురేఖ మాత్రం కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ అయ్యారు. సినీ నటి సమంత విషయంలో పాటు అందాల భామల పోటీలో ఇంగ్లీష్ స్పీచ్ పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం వస్తే మోస్ట్ సీనియర్లకు రాజకీయ పదవులు, అడ్వైజరీ కమిటీలో మోస్ట్ సీనియర్లకు అవకాశం కల్పించారు. వి హనుమంతరావు, జానారెడ్డి, కేశవరావు, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి తదితర నేతలకు ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం వీరికి పార్టీలో ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు. దీంతోనే పార్టీలో అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పిస్తూ కేసీ నిర్ణయం తీసుకున్నారని పిసిసి నేతలు చెబుతున్నారు. ఇందులో చాలా మంది పార్టీ పదవిపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. తమకు ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాల్సిందేనని హైకమాండ్స్ పై ప్రెజర్ పెడుతూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి 4 మంత్రులకు సంబంధించినటువంటి పని విధానం ఏదైతే ఉందో ఈ పని విధానంలో ప్రజలు కూడా వీళ్ళ పని విధానం పట్ల సంతృప్తిగా లేనట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే స్థానికంగా మనం చూసుకోవచ్చు, దగ్గరగా కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో మనకు ఎన్ని రకాలైనటువంటి కాంట్రవర్సీలు వచ్చినాయో తెలుసు. దాని పక్కన తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి రైతు బంధు ఈ సంబంధించినటువంటి అంశంలో కూడా అటర్ ఫ్లాప్ అయిపోయిన రివ్యూలు చేయడంలో, అలాగే చాలా సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆయన శ్రద్ధ చూపెట్టలేకపోతా ఉన్నాడు అనేటువంటి అది కూడా ఉంది. కాబట్టి వాళ్ళను పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేసిండు. ఏ కమిటీలో కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి దాని పట్ల మరి ఇంకా ఏ విధంగా సీరియస్గా ఉంటుంది అనేది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కూడా ఏమి ఇవ్వలేదట.